సో మరి ఇంకా ఈ రోజు ఏం చేయబోతున్నారు మా కోసం? పితికిన పప్పు కీమా. ఇది రాయలసీమలో స్పెషల్. పితికి పప్పు అనగానే మీకు తెలిసి ఉండకపోవచ్చు. తెలీదు. ఆనపకాయలు అంటారు. ఆ, ఆనపకాయ అనగానే ఆనపకాయ గుర్తొస్తుంది చాలా మంది. సొరకాయ కాదు, ఈ మన చిక్కుళ్ళు ఉంటాయి కదా, చిక్కుళ్ళు లాగా కాయ ఉంటది. కాయలో నుంచి గింజలు తీసేసుకోవాలి ఫస్ట్. గింజని రాత్రి నానబెట్టి దాన్ని పితకాలి. పితకంటే ప్రెస్ చేయాలి. ఇట్లా ఇట్లా ఇలా అంటే అందులో నుంచి పప్పు వస్తుంది. ఇది మంచి పోషక విలువలు, మంచి ట్రెడిషనల్ వంట అన్నమాట. ఇది ఓన్లీ రాయలసీమకే పరిమితం. కీమా ముందే ఉడకబెట్టేసారా? ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్. అది మీరు అది చేసేటప్పుడు ఎంత కష్టమో అంత సాఫ్ట్, ఊరికే ఉడికిపోతాయి. అమ్మ చేతి వంట గురువారం నుండి శనివారం వరకు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 8:45 చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.